నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ వారసురాలు మైలవరపు నాగమణి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. బాగున్నారా? బాగున్నాను తల్లి. సుబ్రహ్మణ్య షష్ఠి అంటే ఏంటి అసలు? అసలు ఆ రోజు ఏమేమి చేస్తే మంచిది అంటారు? చాలా మంచిదమ్మా. మనకి మార్గశిర మాసంలోనే షష్ఠి అంటే 6వ రోజున మనకి సుబ్రహ్మణ్య షష్ఠి అని మహత్తరమైన గొప్ప పండగ వస్తుంది. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులు కానీ ఎవరైనా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం చాలా గొప్పగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాల్లో కూడా ఒక అద్భుతమైన పండగగా చేస్తుంటారు. అసలు కన్నుల పండగగా ఉంటుంది. కొన్ని చోట్ల జాతరలే అంటే సంబరాలు జాతరలు అంటారు కదా, కొన్ని చోట్ల పల్లెటూర్లలో దేవాలయాల్లో కానీ చాలా అసలు పెద్ద ఉత్సవం అమ్మా. అసలు ఆ ఉత్సవానికి మనం చెప్పుకోవాలంటే తనివి తీరదు, అంత ఇదిగా ఉంటుంది. ఆ భక్తి కూడా అలాగే ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులకి. దీంట్లో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో గొప్పతనం ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శూలాలని వేసుకుంటారు, వీపులు గుచ్చుకుంటారు, బుగ్గల్లో గుచ్చుకుంటారు. ఇటు నుంచి గుచ్చితే ఇటు వస్తుంది శూలం. దబ్బలాలు గుచ్చుకుంటారు. తర్వాత ఏమి నొప్పి అనిపించదుట. నిప్పుల్లో నడిచే వాళ్ళు ఉంటారు కొంతమంది. తర్వాత ఏంటంటే పాలకావిడి, ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలకావిడి అంటారు. అంటే ఇది ఇప్పుడు మరి మీ అందరికీ చాలా మందికి తెలియదు. ఒక వెదురు బద్దం తీసుకుని అటు ఇటు సమానంగా ఒక ఉట్టెల్లే వేసి దాంట్లో 2 బిందెలు పెట్టి, ఇది వరకు నీళ్ల సదుపాయం లేనప్పుడు కృష్ణానది దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కూడా నీళ్లు అట్ట కావిళ్లతో మోయటము అంటారు. భుజం మీద మోస్తారు. అట్లాగే ఆ బిందెల్లో పాలు, స్వచ్ఛమైన ఆవు పాలని కావిడిగా ఇస్తామని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక మొక్కుమది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాల కావిడి అంటారు. కాబట్టి ఇట్లా చాలా విశేషాలు గొప్పతనాలు ఉన్నాయి స్వామివారిది. షష్ఠి రోజున ఆరాధన చేసుకోవటం అనేది జరుగుతుంది మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. తర్వాత ఆయన పుట్టినరోజు కూడా, సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజు ప్రతిదీ కూడా స్వామివారికి 6 అనే సంఖ్యతో ముడిపడి ఉంటుంది. ఆయన పుట్టినరోజున 6 సంఖ్యతో అనేది ముడిపడి ఉంటుంది. చాలా విశేషమైంది. ఒక శివుడు పార్వతీదేవికి ఒక అంశ రూపంలో జనించిన వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నమాట. అసలు అతన్ని ఆరాధించడం వల్ల ఏంటమ్మా ప్రత్యేకత? ప్రత్యేకంగా ఆరాధించటం వల్ల ఏంటంటే సంతాన ప్రాప్తి ఒకటి, ధైర్యం, తర్వాత ధన ప్రాప్తి, ఏదన్నా ఈ భూములకు సంబంధించిన విషయాలు ఏమన్నా ఉంటే వాటి విషయాలన్నీ పరిపూర్ణంగా నెరవేరుతాయి అన్నమాట. కాబట్టి వీటి గురించి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం అనేది జరుగుతుంది. ఎక్కువగా చిన్నపిల్లల విషయంలో ఏదన్నా చెవిలోంచి చీము కారుతోందన్నా, లేకపోతే ఏదైనా చిన్నతనంలో ఇప్పుడు చాలా మందికి కళ్ళజోళ్ళు వస్తున్నాయి కదమ్మా, దృష్టి లోపం ఏమన్నా వాళ్ళకు ఉందన్నా, ఈ విషయంలో కూడా మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం అనేది చాలా విశేషం, చాలా గొప్పది కూడా. అమ్మ, నిప్పుల్లో నడుస్తారు అన్నారు కదా, ఏం అవ్వదంటారు? అసలు నిప్పుల్లో నడిచే ఇది ఎప్పటి నుంచి వచ్చిందంటారు? చాలా కొన్ని అమ్మవారు విషయంలో కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విషయంలో కానీ, కొన్ని జాతరల విషయంలో కానీ, కొన్ని చోట్ల ఈ గుండాలలో ఏర్పాటు చేసుకుని ఆ నిప్పుల మీద దుర్గాదేవి విషయంలో కానీ, దసరాల్లో కానీ ఎప్పుడన్నా కూడా ఇది చేయటం జరుగుతుంది. అదొక శక్తి అండి, అదొక మహిమ. అది మనం అట్లాగా ఉందా కాల్తాయి అంటే మనం చెప్పలేదు. మరి భక్తి ఉండబట్టే కదా ఇంతమంది ఆచరిస్తున్నారు. కాలే ఎన్నుకోండి ఇంకోళ్ళు ఎవరు చేయరు కదా. కాబట్టి అంత శక్తి మహిమ ఉన్నది. ఒకరి కోసం ఒకరు చేయొచ్చు అంటారా? చెయ్యొచ్చు, తప్పే ఉంది. ఇప్పుడు చేయలేరు, ఎవరైనా సిక్ అయి ఉంటారు, వాళ్ళ గురించి మొక్కుకున్న వాళ్ళు ఉంటారు, చెయ్యొచ్చు. ఏంటంటే ప్రధానంగా దీనికి భక్తి ప్రధానం. మనం చేయగలమా చేయలేమా అన్నది కూడా మనం ఆలోచించుకుని చేసుకోవటం అనేది మంచి పద్ధతి. అంటే ఒకటి ఏంటంటే మన ప్రాంతీయ సంస్కృతి సాంప్రదాయాలని కొన్ని ఉంటాయి. కాబట్టి మీ ప్రాంతం ఏంటి, మీ సంస్కృతి సాంప్రదాయం ఏంటి, ఈ ఆచార వ్యవహారాలన్నీ అసలు మీకు ఉన్నాయా లేదా, ఇవి కూడా పరిగణలోకి తీసుకోవాలి భక్తులు. తీసుకొని చేసుకోవటం అనేది మంచి పద్ధతి. ఎందుకమ్మా చాలా వరకు ఆచారంగా ఉంటే మాత్రమే చెయ్యాలి, లేకపోతే చేయకూడదు అంటారు? ఎందుకంటే ఆచార వ్యవహారాలు ఉంటేనే చెయ్యాలంటే అది మొదటి నుంచి మీరు ఆ ప్రాంతంలో అలవాటు పడి ఉన్నారు. దాని నియమనిష్టలు ఏంటి, అది ఎలా చేయాలి ఏమిటన్నది తెలుస్తుంది. ఇప్పుడు మనం ఉన్నాం ఇక స్టూడియోలో ఉన్నాం, ఏమిటి అన్నది మీకు నాకు ఇక కెమెరామాన్లకు కానీ ఎవరికైనా మనకు తెలుస్తుంది.
కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాగూ అని అంటే తెలియదు కదా ఆచారం ఇక్కడ ఏమిటి అనేది. కాబట్టి అది కూడా అంతే, ప్రాంతీయ ఆచారాలు ఉంటాయి. అప్పుడు వాళ్ళకే తెలుస్తుంది ఎలా చేయాలి ఏమిటి, నియమనిష్టలు ఏం ఆచరించుకోవాలి. ఒకవేళ ఏమన్నా సంబరంగా చేయాలనుకో దానికి కావాల్సిన వస్తువులు కానీ సామాగ్రి కానీ ఏర్పాట్లు కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మనం నడుచుకోవటం అనేది మంచి పద్ధతి. తెలియని చోట మనం ఇంకో ఆచార వ్యవహారాలు కానీ ఏమన్నా మనం ఆచరించామనుకోండి మనకు కష్టంగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, మనం చేయలేము, ఆచరించలేము. సుబ్రహ్మణ్య స్వామి ఎలా అవతరించారంటారు? చాలా మంచి ప్రశ్న. స్వామి అసలు ఆయన పుట్టటమే ఒక బ్రహ్మాండమైన ఇదితో పుట్టడం అనేది, జననం అనేది జరిగిందనమాట. తారకాసురుడనే రాక్షస సంహారం కోసం తారకుడు ఏం కోరాడంటే ఆయన వరం కోరుకున్నాడు. వరం కోరుకున్నప్పుడు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారం అనేది మనకి భూమి మీదకి రావాలి అంటే పార్వతీ పరమేశ్వరులు ఎక్కడో గుహలోకి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. చాలా సంవత్సరాల దాకా బయటికి కనిపించిన సందర్భంలో ఈ భక్తులు ఋషులు దేవతలు అందరూ ఆ గుహ సమీపంలోకి వెళ్ళి చక్కగా ప్రార్థనలు చేయటం మొదలుపెట్టారు. పార్వతీదేవి గురించిను శివుడు గురించి ప్రార్థనలు చేస్తూ ఉంటే అక్కడ కొద్దిగా వాళ్ళ యొక్క యోగానికి వాళ్ళ యొక్క ధ్యానానికి భంగం కలిగింది అని అనుకుని పార్వతి అమ్మవారికి శివయ్యకి కోపం వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళు భంగం అయి బయటకు వస్తేనే కదా ఇట్లా మనం రాక్షసుడు ఇట్లా బాధిస్తున్నాడు, వాడు వరం ఇట్లా కోరుకున్నాడు, మరి మీ పుత్రుడైతేనే ఆ రాక్షసుడిని సంహరించకండి విన్నవించుకోవాలి కదా. వీళ్ళు కనిపిస్తానే మహారాజు విన్నవించుకోవటానికి. అప్పుడు స్వామి కోపం వద్దు ఇట్లాగని చెప్పారు. అప్పుడే ఈ మన్మధుడిని కాల్ చేయటం, మన్మధుడు కూడా బాణాలు వేయటం పార్వతి మీద, శివుడి మీద, అమ్మవారి మీద, ఇవన్నీ సంఘటనలన్నీ జరిగినప్పుడు అప్పుడు దేవతలు వాళ్ళు అడిగారనమాట, స్వామి నీ యొక్క వర్చస్సుని ఇవ్వండి, ఇస్తే బాలుడు రూపంగా కావాలి అని అడిగితే స్వామి ఇవ్వటంతో పార్వతి అమ్మవారు కోప్పడింది. ఏమంటే నా గర్భంలో పడవలసింది కదా, ఈ వర్చస్సుని మీరు తీసుకెళ్ళిపోతున్నారు అనని పార్వతీదేవికి కోపం వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే అగ్నిదేవుడు స్వీకరించాడు శివుడు ఇవ్వటం వల్ల. అగ్నిదేవుడు ఏంటంటే భరించలేక గంగాదేవికి వదిలేశాడు. ఆ గంగాదేవికి వదిలేయటంతో గంగాదేవి ఏం చేసింది, భరించినంతసేపు భరించేసి ఆవిడ వదిలేస్తే ఆ యొక్క శివ తేజస్సు అనేది ఆ గంగా నది ఒడ్డున్న ఒక రెల్లు దుబ్బలనే ఉంటాయి, రెల్లు గడ్డి అనేది మీరు చూసే ఉంటారు చాలా మంది. ఆ రెల్లు దుబ్బల్లో ఈ వచ్చేసి వెళ్ళి అక్కడ మనకి బాలుడు రూపంలో పుట్టడం అనేది జరిగిందనమాట. బాలుడి రూపంలో పుడితే ఆ రెల్లుగడ్డిలో కృత్తికలు 6 నక్షత్రాలు ఉన్నాయి, అది 6తో ముడిపడి ఉంటుందమ్మా అని చెప్పారు. ఆ కృత్తికా నక్షత్రాలు మనకి ఆకాశ మార్గంలో కూడా ఉంటాయి. వారు పాలిచ్చి పోషణ చేశారు స్వామి. ఇట్లా పాలిచ్చి పోషణ చేసిన తర్వాత తారకాసుడు యొక్క సంహారం జరగటం ఇవన్నీ జరిగినాయి అనమాట. అందుకని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం అలా మనకి భూమి మీదకి రావటం అనేది జరిగింది. చాలా గొప్ప అంశ. ఆ విధి విధానంలోనే మనకి మళ్ళీ గణపతికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక పోటీ పెట్టడం, అంటే ఆధిపత్యం గురించి అన్నమాట. అంటే దేవతల మీద ఒక గణాధ్యక్షాన్ని, ఒక ఆధిపత్యాన్ని సర్వ సైన్యాధిపతిగా చేయటం గురించి వస్తే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనం మీద భూ ప్రదక్షిణం చేయటానికి ఆయన ఎడితే పాపం గణపతి తండ్రిని మించిన దైవం లేరు కాబట్టి ఈ పార్వతీ పరమేశ్వరుల చుట్టూతా 3 ప్రదక్షిణాలు ఇక్కడి నుంచి చేస్తే 3 సార్లు నేను భూమిని చుట్టూ వచ్చినట్టేనని అక్కడే ఉండి తల్లిదండ్రులు ప్రదక్షిణం చేసి గణాధిపతి ఆధిపత్యాన్ని పొందారు. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దేవతలందరి మీద సైన్యాధిపత్యం అనేది ఇవ్వటం అనేది జరిగింది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా గొప్పదమ్మా. ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్నారు, ఇతర దేశాల్లో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుహల్లో స్వయంభూగా వెలవటం అనేది నేను చూశాను. చాలా గొప్పగా మన దేశంలోనే అనుకుంటాం, ఇతర దేశాల్లో కూడా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయటం,
ఆ ఇతర దేశాల్లో మన దేశంలో ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా ఆరాధన చేయటం అనేది నేను చూసాను. ఎక్కువ కేరళ, తమిళనాడు వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ మహత్తరంగా ఆరాధన చేయటం అనేది నేను చూశాను. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా గొప్పదండి. అది మనకి మార్గశిర మాసంలోనే సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్ఠిగా మనం రావటం, వివిధ దేవాలయాల్లో పూజాది కార్యక్రమాలు, అర్చనలు చేసుకోవటం, ఎవరైనా సంతానం లేని వాళ్ళు కూడా ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం, పరిస్థితులు బాగోలేని వాళ్ళు చేసుకోవటం, ఇవన్నీ చేయటం. పాలు పోసి మీ శక్తి కొద్దీ ఇంట్లో చేసుకుంటారా, దేవాలయాల్లోకి వెళ్ళి చేసుకుంటారా, అలా మీరు ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠిని అందరు భక్తులందరూ ఉపయోగించుకుని పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది